కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేపు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసుల నేపథ్యంలో న్యాయపరంగా ఎలా వెళ్లాలి అనే దానిపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు చర్చించుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్ చెప్పండి. సో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేపు సమావేశం అవుతున్నట్టుగా, అలాగే సుప్రీంకోర్టుకు ఏ విధంగా ముందుకెళ్లాలనేది సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. డి నాగేందర్ ఇంట్లోనేనా, షెడ్యూల్ ఏమైనా మారిందా, ఏంటి మీద ఇన్పుట్స్? కాంగ్రెస్కి సంబంధించి రెండు కీలక సమావేశాలు జరగబోతున్నాయి. అందులో ఒకటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సమావేశం ఒకటైతే, రెండవది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మరొకటి. ముఖ్యంగా మొదటిది కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు ఒక కీలక సమావేశం పెట్టుకోవాలని 10 మంది ఎమ్మెల్యేలు డిసైడ్ చేసుకున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నిన్న అసెంబ్లీ సెక్రటరీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే దీని విషయంలో న్యాయపరంగా ఎలా వెళ్ళాలన్న దానిపై నిన్న రాత్రి అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం జరిగింది. భేటీకి ప్రభుత్వ సలహాదారు, సీఎం సలహాదారు వేమనరేందర్ రెడ్డి కూడా అటెండ్ అయ్యారు. ఏం చేయాలనే దానిపైన కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వ పరంగా లేదంటే పార్టీ పరంగా అడ్వకేట్కు సంబంధించి కూడా పెట్టి ఈ కేసును వాదించాలనే ఒక నిర్ణయానికి టీపీసీసీ వచ్చినట్టుగా సమాచారం. మీరు నమ్మకంతో మా పార్టీలో చేరారు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది అంటూ కూడా వేమనరేందర్ రెడ్డి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రేపు కూడా ఈ సమావేశాన్ని పెట్టుకోబోతున్నారు. లీగల్గా ఎలా వెళ్ళాలి, ఏంటి, దీనికి సంబంధించి ఫాలోఅప్ ఎవరు చేయాలనే దానిపైన కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. దానికి వేమనరేందర్ కూడా అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరిని అడ్వకేట్ పెట్టుకోవాలనే దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండవ మీటింగు ఎంసీహెచ్ఆర్డీలో జరగబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశానికి రావాలంటూ కూడా టీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అని పైకి చెప్తున్నప్పటికీ మొన్న అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించి ఒక రహస్య మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ సంబంధించి కొంతమంది మంత్రులు ఇబ్బంది పెడుతున్నారని బహిరంగంగా విమర్శలు చేసిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని దీపాదాస్ మున్షి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి, మున్షి నలుగురు అటెండ్ అవుతారు. గెలిచిన ఎమ్మెల్యేలు అటెండ్ అవుతారు. ఒక్కొక్క ఎమ్మెల్యేలతో 1 to 1 కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 3 గంటలకు సమావేశం ప్రారంభమైతే నైట్ 10 వరకు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించాలి. ఒక్కొక్కరు కనీసం 10 నిమిషాల సమయం వేయాలని పీసీసీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు పదులుతున్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే రెండు కీలక సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించి నమ్ముకొని వచ్చిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వడం, సొంత పార్టీలో ఉన్న వారికి భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే రేపు ఈ 2 కీలక సమావేశాలు జరగబోతా ఉన్నాయి. హరి. ఓకే రాకేష్.